తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగాది వచ్చేసింది. తర్వాతి రోజు చైత్రమాసం మొదటి కొత్త సోమవారం. సంవత్సరంలో మొదటి రోజు 31వ తారీఖున సోమవారం అండి. అవునమ్మా. అప్పటి నుంచి ఇంక మనకి సంవత్సరం ప్రారంభం అయినట్టే. ఆ రోజు ఏమైనా విశేషం ఉందా? ఖచ్చితంగా ఇలా నియమంగా పాటించాలి అన్నట్టుగా. నేను ఒకటైతే చెప్తానమ్మా, ఉమ్, ఇంట్లో కూర్చొని తేలిగ్గా చేసుకునేది. ఉమ్. కళ్ళ ముందే మొత్తం అది ఆవిరైపోతుంది. మళ్ళీ ఉమ్, హాయిగా చేసుకోవచ్చు, కష్టం అవునా? లేకుండా. ఉమ్, మనకు అంత చెరుకు రసం దగ్గర పెట్టుకొని ఉమ్. ఏదైనా 2-3 పుష్పాలు ఉంటే మనకు ఇంట్లోనే ఐస్ తోటి శివలింగం తయారు చేసుకోమనండి. ఆహా, అవునండి. ఈ మధ్య చూస్తున్నాం, కొంతమంది రీల్స్ లో వాటిలో చూపిస్తున్నారు. ఇట్లా చిన్న గ్లాస్ లో చిన్న డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆకృతి, తీసి అదే శివలింగం పెట్టుకొని, ఆకారం వచ్చేలాగా. ఉమ్, అలానే పెట్టుకొని ఉమ్. చక్కగా ఎక్కువ సమయం కూడా లేదమ్మా. ఉమ్, మీకు నేను ఒక శ్లోకం అయితే ఇస్తా. ఇందాక కూడా తప్పకుండా. చెప్పాను. ఉమ్, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఉమ్, ఈ ఒక్క నామంతో సోమవారం రోజు నాడు, ఉమ్, ఇది మనకు ఇది ఎప్పుడైతే చైత్రమాసంలో 2వ రోజు ఉమ్, సోమవారం వస్తుందో ఆ రోజు పొద్దున్నే, ఉమ్, ముందు రోజు రాత్రి ఒక గ్లాస్తో నీళ్లు, 2 కప్పులతో నీళ్లు పెట్టుకుంటే, ఉమ్. ఆ మర్నాటికి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బోర్లు ఇచ్చేసేసి ఒక కప్పు దాని మీద తిరగది పెట్టేస్తే ఐసు ముక్కలు చక్కగా వస్తుంది. దాని మీద శివలింగం లాగా పెట్టచ్చు. పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు మొత్తం అది అతుక్కుపోతుంది. ఉమ్, చక్కగా ఏమి ఆ చెరుకు రసం దగ్గర పెట్టుకొని తిలలు అంటే నల్ల నువ్వులు, ఉమ్, నల్ల నువ్వులు, బియ్యం, ఈ 2 కలిపినటువంటి తిలాక్షతలు. ఉమ్. తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అత శాంతిం ప్రయచ్చమే అని స్వామివారి మీద వేసుకొని ఉమ్, చెరుకు రసం పట్టుకొని, ఉమ్. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః అనుకుంటూ ఉమ్, స్వామివారి మీద చక్కగా ఆ చెరుకు రసంతో అభిషేకం చేస్తూ, ఉమ్, ఎవరికైనా కావాలంటే నేను రికార్డు చేసిస్తాను. 2 మంత్రాలు ఇప్పుడు నేను చెప్తా. ఉమ్, ఈ 2 మంత్రాలు కూడా ఉమ్. ఈశ్వరుడికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటివి. ఓ, కాబట్టి ఈ 2 మంత్రాలు నేనైతే ఇప్పుడు వివరిస్తాను. ఆ 2 మంత్రాలు ఎవరైనా కావాలని కోరితే నేను వాళ్ళకి రికార్డు చేసి వాట్సాప్లో పంపిస్తాను ఖచ్చితంగా. తప్పకుండా గురుగారు. ఉమ్, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే చమయో భవే మయో భవే చమయో భవే చమయో భవే చమయో భవే చ మయో భవే చమయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇది మయః భవే. నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయఃకరాయ చ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివతరాయ చ నమో నమశ్చ చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ చ నమస్తీర్థ్యాయ. మనం ఎప్పుడు కూడా ఓం నమః శివాయ అని కొన్ని పదాలు అనుకుంటూ ఉంటాం. రుద్రం మధ్యలో వస్తుంది, చాలా గొప్పది విశేషమైంది అని చెప్పి ఇందులోనే వచ్చింది మా నమః శివాయ అనేటువంటిది.
చ నమో నమశ్చ చ నమః శివాయ శివాయ నమశ్చ చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ. ఆ నమః శివాయ అనేటువంటిది 5 అక్షరాలు ఏదో పూర్వం నుంచి పలక మీద రాయిస్తున్నారు అందరూ అనుకుంటున్నారు కదా అనేటువంటిది కాదండి. చాలా మహత్తరమైన రుద్ర అభిషేకానికి చాలా యోగ్యంగా ఈశ్వరుడికి ఇష్టంగా వాడేటువంటి రుద్ర నమ్మకం ఏదైతే ఉందో ఆ రుద్ర నమ్మకంలో అన్నిట్లకన్నా గొప్పది నమ సోమాయచ అనే అనువాకం. ఆ అనే అనువాకంలో చివరిగా వచ్చేటువంటి పదాల్లో నమ శంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ. మళ్ళీ 5వది అందులోది కూడా అది. అంత గొప్ప స్థానం ఆ నమ శివాయ అనే పదానికి ఉంది. ఇదొక మంత్రం. ఇంకొకటి మళ్ళీ ఓం ఏతా అసదన్ అసదన్ నేత ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్యాసదన్ నేత ఏతా అసదన్ సుకృతస్య అసదన్ సుకృతస్య సుకృతస్యాసదన్ అసదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్యాసదన్ అసదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాస్తా లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాః సుకృతస్యేతి సుకృతస్య లోకే తాస్తా లోకే లోకే తా విష్ణో విష్ణో తా లోకే లోకే తా విష్ణో విష్ణో తాస్తా విష్ణో పాహి పాహి విష్ణో తాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇది విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం. ఇది ఈశ్వరుడికి సంబంధించిన మంత్రం అండి. ఈ 2 మంత్రాలతో ఇందాక శ్లోకం చెప్పుకున్నాం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః అనుకుంటూ ఆ చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం చేసుకొని, అంత చెరుకు రసం చాలు, అభిషేకం చేసుకున్న తర్వాత ఈ 2 మంత్రాలు వింటూ స్వామివారి మీద భస్మం అలా చల్లి పూర్తయిన తర్వాత కొబ్బరికాయో పండో ఫలమో వెన్నపూస, ఇది చాలా విశేషం. వెన్నపూస, ఆ వెన్నపూసలో స్నేహ ఫలాలు జీడిపప్పు బాదం పప్పు, జీడిపప్పు వద్దు, బాదం పప్పు, ఇక పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష, ఇవేమైనా ఒక జీడిపప్పు మినహాయించి మిగిలిన వెన్నపూసలో పెట్టి నివేదన పెట్టి అది కనుక భుజించినట్లయితే, ఆ ఒక్కరోజు ప్రసాదంగా తీసుకున్నట్లయితే బహుశా మనకు మనకు లలితా సహస్రనామంలో ఒక శ్లోకం చెప్పబడి ఉంది. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి అని. అవునమ్మా, శ్రీకంఠుడు అంటే ఈశ్వరుడు, అర్ధ శరీరిని అమ్మవారు కదా. ఆ రకంగా ప్రతి కుటుంబము కూడా అంతకు మించినటువంటి అన్యోన్యంతో తొలదూకుతారమ్మా. ఆ ఒక్కరోజు ఆ ఒక్క మంచుతోటి, అంటే ఐసుతోటి ఆ విధానాన్ని అనుసరించి 2 మంత్రాలతో చక్కగా స్వామివారికి భస్మార్చన చేసుకొని తర్వాత ఆ భస్మం అక్కడ నుదుటి పెట్టేసుకుని ఉన్నంత వరకు ఈ ధూపదీపం ఇచ్చేసుకొని, ఈ నివేదనకు మాత్రం ఇది ఒక్కటి ప్రధానం. మీరు ఎన్ని పెట్టినా పర్లేదు, ఇది మాత్రం ప్రధానంగా పెట్టుకొని అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం అనేటువంటిది, సౌహార్దం వెరువిరుస్తుంది. మినహాయిస్తే నువ్వెంత నేనెంత, నాది నాకు తెలిసి ఇది నీకు తెలిసినటువంటి హిగో అనేటువంటి పదాలు రాకుండా సంతోషంగా ఉంటారమ్మా. సోమవారం అనేటువంటిది మాత్రం అంత యోగ్యకరమైనటువంటిది. ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక్కసారైనా ప్రయత్నం చేయగలిగితే తర్వాత కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్తారమ్మా, ఈ స్వామివారి అభిషేకం చేసుకున్న తర్వాత నా జీవితం హాయిగా ఉంది, నేను సంతోషంగా ఉన్నా అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకుంటారమ్మా. చైత్రమాసం మొదటి సోమవారం మార్చి 31వ తారీఖున ఈ విధంగా చేసుకోవాలి పరిహారం. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.